ఫైర్ స్టేషన్, అగ్నిమాపక దళం, అగ్నిమాపక సిబ్బంది. ఎవ్రీ ఫ్రైడే ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ ఫ్రైడే ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్. వీటిపైన కనీస అవగాహన లేక చిన్నగున్న మంటని మనం పక్కన ఉండి దాన్ని నివారించకుండా పెద్ద చేసుకుంటున్నాం. దీనిపైన మీకు అవగాహన వస్తే మీకు మీరు స్వతహాగా సొంతంగా దాన్ని నివారించవచ్చు. మొట్టమొదటిగా మీకు తెలియాల్సింది ఏంటంటే, ఒక ప్లేస్ లో ఫైర్ కావాలంటే, ఫైర్ జన్మించాలంటే, బర్త్ అవ్వాలంటే 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ కావాలి, 3 రకాల కారకాలు కావాలి. ఒక చోట మంట ఫైర్ రావాలంటే 3 రకాల కారకాలు కంపల్సరీ అవసరం. ఏంటివి అంటే, గాలి కావాలి, ఎయిర్. మనకు మ్యాన్ కి ఎయిర్ ఎంత అవసరమో ఆక్సిజన్, ఫైర్ కు కూడా ఆక్సిజన్ అంతే అవసరం. ఆక్సిజన్ ఎయిర్ ఉంటేనే దానికి జన్మించడానికి, ఫైర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటేంది ఆక్సిజన్, నథింగ్ బట్ ఎయిర్. రెండోది హీట్, సరైన వేడి కావాలి, వేడి, హీట్, సరైన వేడి. 3 మండే వస్తువు, ఫ్యూయల్, ఫ్యూయల్ కావాలి, మండే వస్తువు, ఇంధనం. ఈ 3 ఎక్కడైతే ప్రాపర్ రేషియోలో కలిసినప్పుడే అక్కడ ఫైర్ అనేది పుడుతుంది. ప్రాపర్ రేషియోలో కలవాలి. మళ్ళీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే కూడా అక్కడ ఫైర్ రాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వుడ్ని, బిగ్ సైజ్ లో ఉన్న వుడ్ని తీసుకొచ్చి స్మాల్ సైజ్ లో ఉన్న అగ్గిపుల్లతో, మ్యాచ్ బాక్స్ తో అంటిస్తే అంటుకుంటుందా? సో ఏమైంది, అక్కడ ప్రాపర్ రేషియోలో లేవన్నమాట. ఆ 3 రియేజెంట్స్, ఆ 3 కారకాలు మెటీరియల్స్ ప్రాపర్ రేషియోలో లేనందువల్ల అక్కడ ఫైర్ రాదు. ఎక్కడైతే వాళ్ళ సరైన నిష్పత్తిలో కలుస్తున్నాయో అక్కడ ఫైర్ అనేది జన్మిస్తుంది. మనకి ఇక్కడనే బాగా అర్థమైపోవాలి. ఈ 3 వల్ల అయితే చేయడము, లేదంటే వాటిని నివారించడం. ఈ మండే వస్తువును చూడండి, ఫ్యూయల్, ఇంధనం. ఆ మండే వస్తువును బట్టి అగ్ని ప్రమాదాలని 4 క్లాసెస్ గా డివైడ్ చేసిండు. 4 క్లాసెస్, ఏ బి సి డి, ఏ బి సి డి. ఏ క్లాస్ ఫైర్ కిందకి ఏ వస్తువు అంటే, ఏ క్లాస్ ఫైర్ వినోదన్, కాలిన తర్వాత బూడిదగా మారేది, ఫ్యూమ్స్ వచ్చేది. మంట మండిన తర్వాత బూడిదగా మిగిలేటివి అంటే కట్టెలు, బట్టలు, కాటను, రబ్బర్. ఇవాళ కాలిన తర్వాత మనకు బూడిదగా మిగులుతుందా? ఈ కాలిన తర్వాత బూడిదగా మారేటివి, అవి ఏ క్లాస్ ఫైర్. ఏ క్లాస్ ఫైర్ మనకు తెలిసి దాన్ని ఎట్లా ఆర్పాలో, వాటర్ను పోయడం ద్వారా ఆర్పేస్తాం. ఇది మాత్రమే, అంటే ఏ క్లాస్ ఫైర్ కి మాత్రమే వాటర్. మిగతా వాటికి అన్నిటికీ బిసిడి, వీటికి వాటర్ మాత్రమే సొల్యూషన్ కాదు. ప్రతి ఫైర్ కి వాటర్ మాత్రమే సొల్యూషన్ కాదు. ఫస్ట్ ఇది తీసేసేయండి. సరే, బి క్లాస్ ఫైర్, ఆయిల్స్, నూనెలు. బి క్లాస్ ఫైర్ కిందకి నూనెలు వస్తాయి. నూనెలు ఇక్కడ నుంచి మనకి పెట్రోల్, నూనె లేదు అంటే పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్రీస్, కందెనలు, లూబ్రికెంట్స్. ఓకేనా? ఇది ఆయిల్స్, నూనెలు. ఇది బి క్లాస్ ఫైర్ కిందకి వస్తాయి. మరి వీటిని ఆర్పడం ఎట్లా? వీటిని ఎట్లా అంటే, మనము ఏ ఫైర్ అయినా కానీ అది అగ్గే కదా అని దాని మీద ఒక వాటర్ కొట్టేస్తున్నాం. నో, చూడండి, ప్రతిదానికి వాటర్ కాదు. ఈ బి క్లాస్ ఫైర్ నూనెలు అంటుకున్నప్పుడు మనం వాటర్ కొడుతుంటే ఏమవుతుందంటే, వాటర్ కిందికి వెళ్ళిపోయి ఆయిల్ పైకి వచ్చేసి ఫైర్ ఇంకా ఎక్కువైతుంది. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈస్ గ్రేటర్ దెన్ ఆయిల్స్. సో దట్ ఇఫ్ వి యూజ్ వాటర్ ఆన్ ది ఆయిల్స్, what happens? Oil comes upper layer, water goes
down layer. So that water, what happens? Fire what happens? Extension will be happen. మనం నీటిని వాడితే నీళ్లు కిందికి వెళ్ళిపోయి నూనెలు వచ్చి పైకి ఇంకా ఫైర్ ఎక్కువైతుంది. ఇంకోటి వాటర్ని మనం ర్యాపిడ్ గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, అది ఎగిరిపోయి ఇంకా వేరే దాని మీద పడి అది కూడా ఫైర్ అవుతుంది అనమాట. కాబట్టి నూనెలు ఆయిల్స్ అంటుకున్నప్పుడు మనము వాటర్ ని మాత్రమే యూజ్ చేయొద్దు. మరి ఏం చేయాలి? దానికి ఫోమ్ వచ్చే పదార్థం మా దగ్గర ఆక్వా ఫిలిం ఫార్మింగ్ ఫోమ్ AFFF అని ఉంటది. వాటర్ కి తోడేసి ఆ లిక్విడ్ ని దాని వేసి కొడితే మొత్తం ఫోమ్ వస్తుంది నురగా. అదేమవుతుందంటే ఒకవేళ కొట్టిన తర్వాత వాటర్ కిందకి వెళ్ళిపోయినా ఫోమ్ మాత్రం ఒక బ్లాంకెట్ సిస్టమ్ వల్లే ఆ అగ్ని కీలల్ని ఆ ఫైర్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. బ్లాంకెట్ సిస్టమ్ వల్లే కప్పేస్తుంది. నూనె అంటుకున్నప్పుడు ఏం చేయాలి? మనము ఫోమ్ వచ్చే పదార్థాన్ని దాన్ని మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇటువంటి ఎక్స్టింగ్విషర్లు ఫోమ్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది. దీన్ని డైరెక్ట్ వాడితే ఫోమ్ వచ్చేస్తుంది. కానీ ఒకవేళ ఇటువంటి లేని పక్షంలో మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే మన దగ్గర సర్ఫ్ ఉంటుంది ఇంట్లో. సర్ఫ్ కానీ షాంపూ కానీ బకెట్ లో వాటర్ వేసుకొని తొందరగా రొటేట్ చేసేసి అక్కడ ఫోమ్ ప్రిపేర్ చేసుకొని ఆయిల్ అది చిన్న మోతాదులో ఉన్నప్పుడే. ఇది మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఫైర్. బిగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరేం చేయలేరులే అని మేము వచ్చేస్తాంలే, మాకు చెప్పేస్తారు కాబట్టి. ఇప్పుడు ఇదేంటి ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రం చెప్తే ప్రికాషన్స్ ఏం చేయాలి? షాంపూని కానీ సర్ఫ్ కానీ ఒకవేళ ప్రిపేర్ చేసుకొని ఆయిల్ అంటుకున్నప్పుడు మనం దాన్ని పోసేస్తే ఫోమ్ అనేది పైకి వచ్చేసి అది బ్లాంకెట్ సిస్టమ్ లో కప్పేసి అగ్నిని పూర్తిగా ఆర్పేస్తుంది. B క్లాస్ ఫైర్స్ ఇవి నూనెలు.